కూర్చోవాలి అందరూ, బయటకు వెళ్ళొద్దు. ఏ క్లాస్ ఉన్నారు? 9th స్టాండర్డ్ కనిపించట్లేదు. 7th స్టాండర్డ్ దాకా ఉన్నారు. సరిగా చేయట్లేదు భోజనం. చెప్పాలి తెచ్చుకున్నారు. ఓకే, వెరీ గుడ్, రైట్. సో నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇంట్లో నుంచి తెచ్చుకోవచ్చు, తప్పేం లేదు. బట్ ఇక్కడ ఇచ్చే సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా మనము ప్రతి స్కూల్లో, ప్రతి ఇంటర్ కాలేజ్లో కూడా డీవర్మింగ్ డే జరుపుకుంటున్నాము. ఈ డీవర్మింగ్ డేలో భాగంగా అందరికీ ఈ డీవర్మింగ్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గట్ అంటారు, స్టమక్లో స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అని చదివి ఉంటారు మీరు, చదివారా? దాంట్లో ఈ పురుగులు పెరుగుతూ ఉంటాయి. ఓకే, వాటిని అరకట్టడానికి ఈ డీవర్మింగ్ డే అనేది మనము ఒక రోజు కేటాయించి ఆ రోజున అన్ని పిల్లలకి ఈ డీవర్మింగ్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇస్తున్నాము అంటే, ఇది మామూలు టాబ్లెట్సే కదా సార్, మేము ఎందుకు మింగాలి అని మీరు అడగవచ్చు. దీనికి ఈ మింగడం వల్ల జస్ట్ పురుగు పోతే పురుగు ఉంటే ఏంటి, పోతే ఏంటి మీరు అడగవచ్చు. దానికి సమాధానం ఏంటంటే, ఈ పురుగులు పెరిగితే మీకు అందాల్సిన పౌష్టికాహారం, న్యూట్రియంట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఏవి కూడా బాడీ తీసుకోవు, ఈ పురుగులు తినేస్తాయి. కాబట్టి ఈ పురుగులు మంచివి కాదు, కాబట్టి వాటిని పూర్తిగా తొలగించడానికి డీవర్మింగ్ టాబ్లెట్స్ అనేది మనము తీసుకోవడం జరుగుతుంది. సో ఇది తీసుకున్నాక ఈ న్యూట్రియంట్స్ అండ్ ప్రోటీన్స్ మనకు మిడ్ డే మీల్ మీరు అందరు తీసుకున్నారు కదా. సో జస్ట్ ఊరికినే తీసుకుంటే మాత్రం సరిపోదు, మనం హైజీనిక్గా, ఎక్స్టర్నల్ కాదు ఇంటర్నల్గా కూడా హైజీనిక్గా ఉంటేనే దానికి కావాల్సిన, మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా బాడీ అక్సెప్ట్ చేస్తుంది. అక్సెప్ట్ చేస్తేనే మీరు యాక్టివ్గా ఉండగలరు. ఇప్పుడు క్లాస్లో యాక్టివ్గా లేకపోతే ఏమవుతుంది? యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. టీచర్స్ ఏం చెప్తున్నారు మీరు అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోలేకపోతే ఎగ్జామ్ సరిగా రాయరు. ఎగ్జామ్ సరిగా రాయకపోతే పాస్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇంత సమస్య ఉంది ఈ ఒక్క చిన్న పురుగు వల్ల. మీరు చిన్న పురుగు అనుకోవచ్చు, బట్ మీ భవిష్యత్తు దాన్ని డిపెండ్ చేస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ ఆల్బెండజోల్ అనే ఈ టాబ్లెట్ని తీసుకోవాలి. ఓకే, మీరు మాత్రం కాదు, మీరు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. పిల్లల వరకు ప్రభుత్వం అందజేస్తుంది, బట్ ఇంట్లో ఉన్న మీ అమ్మ నాన్న కూడా తీసుకోవాలి. ఎందుకంటే అదే టాయిలెట్స్ మీరు కూడా వాడుతున్నారు కదా, వాళ్ళు వాడే టాయిలెట్స్ మీరు కూడా దానిలో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అదేవిధంగా మీ టాయిలెట్స్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి వచ్చే ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన వాతావరణాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. పర్సనల్ హైజీన్ కూడా ఇంపార్టెంట్. సో పర్సనల్ హైజీన్ గురించి మాట్లాడారు, లియో గారు మాట్లాడారు.
సీతారామరావు గారు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారు? అందరూ కూడా చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అన్నారు. డైలీ స్నానం చేయాలి, డైలీ బ్రష్ చేయాలి. అదేవిధంగా మనము భోజనం తీసుకునే ముందు తప్పనిసరిగా హ్యాండ్ వాష్ చక్కగా చేయాలి. హ్యాండ్ వాష్ విధానం కూడా మీకు నేర్పించి ఉంటారు. నాకు తెలిసి పైప్ దగ్గర బొమ్మలు కూడా పెట్టి ఉంటారు. దాంట్లో ఏ విధంగా మనం హ్యాండ్ వాష్ చేయాలి కూడా ఉంటుంది. సో హ్యాండ్ వాష్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం కోవిడ్ సమయంలో అందరూ కూడా మాస్క్ ధరించి తిరిగాము. అప్పుడు నోట్లో చేయి పెట్టే అవకాశం తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఏదైనా టెన్షన్ అంటే మనం ఏం చేస్తున్నాం? వీఆర్ స్టార్టింగ్ టు బైట్ అవర్ నెయిల్స్. సో నెయిల్స్ అన్ని కూడా మనం శుభ్రంగా పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈ ఇన్ఫెక్షన్ అనేది కాకుండా ఉంటుంది. సో అందరూ కూడా పర్సనల్ హైజీన్కి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాకుండా మన టాయిలెట్స్, మన శానిటేషన్ చాలా చక్కగా ఉండాలి. ఇంట్లో మాత్రం కాదు, ఇంట్లో కూడా ఇంటి చుట్టుపక్కల కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. అప్పుడే మనము హెల్తీగా ఉండగలం. హెల్తీగా ఉంటేనే యూ క్యాన్ బి ఎ సక్సెస్ఫుల్ ఇండివిజువల్, సక్సెస్ఫుల్ స్టూడెంట్గా ఉండగలం. ఎగ్జామ్ అన్ని బాగా చదివి ఓకే ఎగ్జామ్ రోజు మీరు ఫీవర్ వల్ల రాకపోతే వాట్ ఈస్ ద యూస్? అంతే కదా. సో మీరు హెల్తీగా ఉంటేనే సక్సెస్ఫుల్గా ఉండదు. హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ స్టెప్ ఇస్ హైజీన్, పర్సనల్ హైజీన్. పర్సనల్ హైజీన్ ఇంక్లూడ్స్ దిస్ డీవర్మింగ్. ఓకే, సో అందరూ కూడా డీవర్మింగ్ చేయించుకోవాలి. అదేవిధంగా చేసేటప్పుడు మీరు కూడా చేయించుకోవాలి. ఓకే, ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే ప్రిన్సిపల్ గారికి తెలియజేయాలి. ఓకే, హెల్త్ సమస్యలు ఏదైనా ఉంటే ప్రిన్సిపల్ గారికి తెలియజేయాలి. మీ క్లాస్మేట్స్ ఉంటారు కదా, క్లాస్ టీచర్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలియజేయాలి. అనీమియా అనేది ఎవరికి ఇక్కడ ఉండకూడదు, ఎస్పెషలీ గర్ల్ చిల్డ్రన్. ఓకే, ఎవరికి అనీమియా అనేది ఉండకూడదు. ఓకే, అనీమియా అంటే ఏంటి? రక్తహీనత. ఓకే, రక్తహీనత వల్ల ఎస్పెషలీ గర్ల్ చిల్డ్రన్ when they become old they will face lot of health complications. ఓకే, మీకే ఎక్కువ హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి దాన్ని కూడా మనం అరకట్టాలంటే భోజనం సరిగా చేయాలి. ఓకే, సో విత్ దట్ ఐ థ్యాంక్ ద స్కూల్ మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.